వన్ గో. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం. మీరు ఇప్పటి వరకు రాజు విడిసి రాంబాయి చిత్రం నుంచి రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని రాజు పాడుకునే పాట విన్నారు. రాజులాగానే రాజు కోసం నువ్వు నేను ప్రేమలో ఓడిపోమని రాంబాయి కూడా పాడుకునే పాట ఉంటది. ఆ పాట ఇప్పుడు నేను మీకోసం వినిపిస్తా. మేఘం వీడి వస్తున్న వాన చినుకులని ఓ క్షణమైనా పగలదా నింగి ఆగమని తేనె కన్న తీయంగా అడవి కన్నా అందంగా కోయిలమ్మ పాడేటి పాటనా పగలదాడవి పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. హే చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని. ఏ మనసుని ఏ సమయమున ఎంచుకుంటుందో ఈ ప్రేమ తెలుసుకోవడం ఏ జంటకి సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. హే అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట. ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట. ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు. ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండా నీకు నాకు మరణం రమ్మన్నరానే రాదంట. ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండా నీకు నాకు మరణం రమ్మన్నరానే రాదంట. ఇట్లా ఆ సినిమాలో రాజు కోసం రాంబాయి పాడుకునే పాట ఇది. ఈ సినిమా రాజు వెడిసె రాంబాయి సినిమా ఈ నెల 21వ తేదీన థియేటర్లోకి రాబోతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి ఈ పాటలు చూడండి, సినిమాను చూడండి, ఈ సినిమాను ఆదరించండి. అసలు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ సినిమా ఎందుకు చూడాలంటే నీలాంటి నాలాంటి మనలాంటి జీవిత కథ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఇది చూసి తీరాలి. ఈ సినిమాలో మెయిన్ కాజ్ ఏముంటుందన్న? ప్రేమ. ఈ ప్రేమ అమ్మాయి అబ్బాయిది అనుకుంటే తప్పు. ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయో ఆ ప్రేమలు ఒక్కొక్కసారి నిలబెట్టుకోవడం కోసం, ఒక్కొక్కసారి వదులుకోవడం కోసం ఎలాంటి యుద్ధం చేస్తే ఆ ప్రేమలు అనేది ఈ సినిమాలో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన జీవితాలు మనకు గుర్తొస్తాయి. అంటే ఈ ప్రేమ వల్ల జీవితాలు ఆగమవుతున్నాయి కదా. అది ఆగం కాదు. అది ఆగం ఎందుకు అవుతుంది, ఎట్లాంటి వాళ్ళు ఆగం అవుతారు, ఎలాంటి వాళ్ళు ఆగం ఎవరు ప్రేమిస్తే అనేది ఈ సినిమాలో డిస్కస్ చేసిన డైరెక్టర్. కాలేజ్ యూత్ వాళ్ళు చూసే సినిమానా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి మనిషి చూడదగ్గ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ఇది మరో విరాట పర్వం లాంటి మూవీ అనుకోవచ్చా? ఇది విరాట పర్వం లాంటి
అన్న అట్లా అట్లా దాన్ని పోల్చడం. ఇక్కడ డైరెక్టర్ గారే ఉన్నారు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అడిగాను అన్నమాట. ఇప్పుడు ఇది విరాట పర్వం లాంటి మూవీ ఏం కాదు. విరాట పర్వం ఒక సోషల్ కంటెక్స్ట్ లో ఒక హ్యూమన్ కండిషన్ ని డిపెక్ట్ చేసిన సినిమా అది. ఇది ప్రేమ యొక్క తీవ్రతని డిపెక్ట్ చేసిన సినిమా. ప్రేమకి ప్రేమే శత్రువు అని చర్చించబడిన సినిమా ఇది. ఈ సినిమాలో రాజు రాంబాయిల యొక్క ప్రేమని మీరు అనుభవిస్తారు. మిమ్మల్ని వాళ్ళ ప్రేమ ఆలోచింపజేస్తుంది. కూడికలు ఏ కూడికలు తీసివేతలు లేని ప్రేమ వాళ్ళది. ఇప్పుడు మనము కులమని, మతమని, రంగు అని, రూపమని ఇలా అనేక అడ్డుగోడల్ని మనిషి కట్టుకున్నాడు. ఈ అన్ని అడ్డుగోడల్ని ఎడంకాలితో తన్ని ప్రేమ కోసం నిలబడ్డ రాజు రాంబాయిల కథ ఇది. ఇది ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, చెల్లెలతో వెళ్ళొచ్చు, అక్కతో వెళ్ళొచ్చు. యూత్ అంతా బాగా ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? సినిమా ద్వారా ప్రత్యేకంగా మేము ఒక మెసేజ్ అంటూ కాదు కానీ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా ఒక తండ్రి తన కొడుకు అంటే తక్కువ కులం అమ్మాయినో, లేదంటే వేరే మతం అమ్మాయినో, లేకపోతే వేరే ప్రాంతం అమ్మాయినో చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అదే కూతురు వేరే అమ్మాయిని కనుక చేసుకుంటే పరువు అడ్డొస్తుంది. ఈ విషయం గురించి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. ఎందుకంటే ప్రేమ కంటే పరువు గొప్పది కాదు కదా. ప్రేమ అనే సృష్టిలో ధర్మంగా మనకు వచ్చింది. ప్రేమ సృష్టికి మరో రూపం. కానీ పరువు మనం కట్టుకున్న అడ్డు కూడా పరువు. ఎవరైతే పరువు అని పాకులాడుతూ కూతుర్లని, ఆడవాళ్ళని ఒక వస్తువులుగా, ఏదో నగల్లాగానో లేకపోతే చీరలాగానో ఇట్లాంటి ఒక వస్తువులాగా, ఒక విలాస వస్తువులాగానో చూసే ప్రతి తండ్రిని ఇది ఆలోచింపజేస్తుంది. ఓకే, చాలా సినిమాలు వచ్చినాయి కదా ఇట్లా ప్రేమ పేరుతోటి, లేకపోతే పరువు పేరుతోటి చాలా సినిమాలు వచ్చినాయి కదా. ఈ సినిమాని ఎందుకు చూడాలి? ప్రేమ పేరుతోనే ఇంకా వస్తుంటది. భూమి ఉన్నంతకాలం ప్రేమ పేరుతో అనేక సినిమాలు వస్తుంటాయి. కానీ మనము ఏమి ప్రేమలో మనం చర్చించే విషయాలు ఏంటి, మనం చూపించబోయే ప్రేమ ఎటువంటి ఆలోచనని చూసే ప్రేక్షకులలో రంజింపజేస్తుంది అనేది ఇంపార్టెంట్. పర్వతీయుల పేరిట ఈ మధ్యకాలంలో చాలా మంది కూతుర్లను కోల్పోయారు, కొడుకులను కోల్పోయారు. వాళ్ళందరికీ అంటే ఈ సినిమా చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది ఎక్కువ? పర్వత్య పేరిట చాలా మంది మీరు చెప్పినట్టుగా కూతుర్లని అంటే ఎక్కువ కూతుర్ల తండ్రులే చేస్తారు పర్వత్యం. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం కరీంనగర్ లో మధుకర్ అనే అతన్ని మర్మంగా కట్ చేశారు. అట్లాగే ఇంకా చాలా మందిని సూర్యాపేటలో కూడా అమృత ప్రణయ్ వాళ్ళ ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. ఎప్పుడు విక్టిమ్స్ ఎప్పుడు కూడా పరువు అంటే ఈ ప్రేమ వివాహాల్లో, కులాంతర మతాంతర వివాహాల్లో మెన్ ఎప్పుడు విక్టిమ్ ఉంటాడు. ఆబ్వియస్లీ ఉమెన్ ఆల్సో సఫర్ అవుతుంది. ఎందుకంటే ఆమె కూడా పాపం ప్రేమించింది, అన్ని చేస్తుంది కదా. సో ఏమడిగారు ఇందాక? కానీ సాధారణంగా సినిమా చూసిన తర్వాత ఎమోషన్ అవుతారు చూసేవాళ్ళు. సినిమా రిలీజ్ కాకముందుకే మీరు ఎమోషన్ అవుతా ఉన్నారు, ఎందుకు? రీజన్ ఏంది? నేను ఎమోషనల్ అవ్వటం లేదు, అంటే ఈ కంటెంట్ అలాంటిది. ఇది ఈ రియల్ ఇన్సిడెంట్ దాదాపుగా 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఖమ్మము వరంగల్ మధ్యలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఇది బయట ప్రపంచానికి తెలియకుండా 15 సంవత్సరాలుగా కప్పివేయబడిన సంఘటన. అజ్ఞాతంగా ఒక ఊరిలో సమాధి చేయబడినటువంటి సంఘటన. ఈ సంఘటనని బేస్ చేసుకుని సాయిల్ కాంపాటి డైరెక్టర్ కథగా మలిచిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అంటే ఈ కథలో ఉన్నటువంటి ఎమోషన్, ఈ కథలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావోద్వేగము
నన్ను ఈ సినిమాని డైరెక్టర్గా అంటే ప్రొడ్యూసర్గా చేయాలని చెప్పి నేను ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ కథ దోహదపడింది. రియల్ స్టోరీయా? ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. బేస్డ్ ఆన్ సురేంద్ర అన్న ఒకసారి మీరు సార్ ప్రేమ అంటే ఏంటిదన్న మీ దృష్టిలో? ప్రేమ అంటే ఏంటిదంటే ఏం చెప్తారు మీరు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఆ సినిమా ఎంత బాగున్నా దానికి మ్యూజిక్ గానీ బ్యాక్గ్రౌండ్ గానీ పాటలు ఏవైతే ఉంటాయి లిరిక్ అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అంత డీప్ గా ఏదైతే సాంగ్స్ రాశారో ఆ సాంగ్ వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. అంటే అంత డీప్ గా రాశారు కాబట్టి అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇద్దాం అనుకుంటారు? అంటే ప్రేమ గురించి అంత డీప్ గా రాశారు కాబట్టి అంటే నేను ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని ధరించిన కవిత్వం రాస్తున్నప్పుడు ఆ పాత్ర ఏ విధంగా తెర మీద బిహేవ్ చేస్తుందో, ఏ విధంగా తన ఎదురుగా ఉన్నటువంటి రాంబాయ్తోని ప్రవర్తిస్తుందో ఆ ప్రవర్తనే ఆ పాత్ర సారాంశంగా ఆ పాటలో రాసిన. అదే నేను చేసిన పని. ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉందా? ఈ కులానికి సంబంధించి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునే మనం చాలా చూస్తున్నాం కాబట్టి మన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా మీ సినిమా వాళ్ళ పైన? ఆలోచింపజేస్తుంది అందరినీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. ప్రేమించుకుంటున్న వాళ్ళని, ప్రేమించుకుంటున్న పిల్లల్ని, కన్న తల్లిదండ్రుల్ని, ప్రేమని వద్దని నిరాకరిస్తున్న వాళ్ళని, కట్టడి చేస్తున్న వాళ్ళని అందరినీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. ప్రేమకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ క్యాస్ట్ ఎవరైనా సరే పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. నిజమే అని నిజమే చెప్తున్నాను. అంటే కని పెంచిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిడ్డని మంచిగా చూసుకోవాలి, ఒక పెద్ద నుంచి పెళ్లి చేయాలనే థాట్ లో మనం బతుకుతున్నాం ప్రజెంట్ ఉన్న జనరేషన్. ఇప్పుడు వాళ్ళపై మీ సినిమా ఇంపాక్ట్ పడుతుంది. అనిల్ కదా అనిల్, మీరు ఇస్తున్నది అమృతమైన నేను కారం మెతుకులే తింటాననే అభిప్రాయం నాకు ఉందనుకోండి, మీరు ఇచ్చిన అమృతమైన వృధానే అది. నేను తినాలనుకున్న కారం మెతుకుల్లో నాకు అమృతం ఉంటది, నేను ఉండాలనుకున్న పూరి గుడిసెలో నాకు స్వర్గం ఉంటది. అక్కడే ప్రేమ ఉంటది. ఇదే ప్రేమ లక్షణం. మనం ఇచ్చేది కాదు, వాళ్ళు కోరుకునేది కావాలి అక్కడ.